సందేహం లేదు. రెండేంటంటే కమింగ్ టు ద పాయింట్ వర్మ గారు, లోకేష్ గారు పాదయాత్ర నేటికి 3 సంవత్సరాలు. జనవరి 27, 2023 కుప్పంలో తన మొట్టమొదటి అడుగులు వేయడం. పాదయాత్రని ప్రకటించినప్పుడే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, నాటి మంత్రులు కావచ్చు, అందరూ కూడా అనేకమైన మాటలు మాట్లాడారు, విమర్శలు చేశారు. అది యువగలం కాదు, యువ గంగాలం. పాదయాత్ర చేయలేడు, అతని వల్ల కాదు, అతను నడవలేడు, అతను మాట్లాడలేడు, అతని వల్ల ఏది కాదు, పప్పు అది ఇదని చాలా విమర్శలు చేశారు. అయినప్పటికీ కూడా అన్ని విమర్శల్ని కూడా పక్కకు నెట్టేశారు లోకేష్ గారు. కుప్పంలో మొట్టమొదటి అడుగు వేసిన తర్వాత, కుప్పంలో ఆ సాయంత్రం భారీ బహిరంగ సభ జరిగిన తర్వాత వెంటనే నాటి మంత్రులందరూ మీడియా ముందుకు వచ్చి వాళ్ళేమేమి అవాకులు చవాకులు పేలారో అందరూ మాట్లాడేశారు. అసలు ఈ యువగలం పాదయాత్ర ఏగలు దొరకడం తప్ప దేనికి పనికిరాదు, ఎవరు రాడు దీనికి, అసలు ప్రజలే లేరు అన్నారు. మరి ప్రజలే లేని పాదయాత్ర కొనసాగుతూ ముందుకు వెళ్తుంటే మొదటి రోజు వచ్చి ఏదైతే ప్రచారంలో ఆ వెహికల్ ఉందో, లోకేష్ గారు నిల్చొని మాట్లాడాల్సిన వెహికల్, ఆ వెహికల్ లాక్కెళ్ళిపోయారు. జీవో నెంబర్ 1 ఒకటి తీసుకొచ్చి మీరు ఇట్లా ఈ పబ్లిక్ మీటింగ్ లో పెట్టకూడదని చెప్పారు. సరే వెహికల్ పోయింది కదా అని చెప్పేసి ఆయన ఒక స్టూల్ తెప్పించుకుని ఆ స్టూల్ మీద నిల్చొని మాట్లాడుతుంటే ఆ స్టూలు లాక్కపోయారు, చేతిలో ఉన్న మైకు లాక్కపోయారు. చివరికి భగవంతుడు ఇచ్చిన గొంతు ఉంది కాబట్టి ఆ గొంతుతోటే ప్రజల్లోకి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో చాలా స్పష్టంగా ప్రజల్లో చెప్పాడు. దాదాపుగా రాష్ట్రంలో 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అందులో 97 నియోజకవర్గాల్లో ఆయన చేసిన పాదయాత్రలో 90 నియోజకవర్గాల్లో కూటమి నాయకులు ఘన విజయం సాధించారు. అది మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. ఎందుకంటే హేళన చెక్కిన శిల్పం నారా లోకేష్ గారు, వర్మ గారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఏ రోజు పట్టించుకోలేదండి. ఎప్పుడు గెలవని మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకొని గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ పార్టీ నాయకులు అందరూ కూడా మాట్లాడారు. మంగళగిరి కూడా పలకడం చేతగాని వ్యక్తి, మంగళగిరిలో గెలవలేని వాడు, అది ఇది అని కూడా మాట్లాడారు. చివరికి అదే మంగళగిరిలో భారీ మెజారిటీ తోటి, అద్భుతమైన మెజారిటీ తోటి గెలవడం కూడా జరిగింది. కాబట్టి హేళన చేసిన వాళ్ళకి, విమర్శలు చేసిన వాళ్ళందరికీ ఒక సరైన సమాధానం ఇచ్చాడు. అందరికీ ఈ రోజు గతంలో లోకేష్ అంటే అపహేళన చేసిన వాళ్ళు ఈ రోజు నిద్రలో ఇచ్చిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా లోకేష్ 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 అని లోకేష్ నామస్మరణ చేస్తున్నారు. ఇందులో మీరు ఒక పాయింట్ తీసుకొచ్చారు వర్మ గారు, రెడ్ బుక్ కన్సర్న్ కూడా. అదే రెడ్ బుక్ చూపించి పాదయాత్ర చేస్తున్నప్పుడు నారా లోకేష్ గారు ఒక మాట ఉంది, నేను ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాను, దీంట్లో నేమ్స్ రాసుకుంటున్నాను, ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగం చేసి తప్పు పనులు చేశారో వాళ్ళందరి పేర్లు ఇందులో ఉంటాయి. అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధంగా శిక్షిస్తాం ఎవరైనా సరే, ఎవరి పేర్లు మర్చిపోకూడదు. కాబట్టి అజయ్ ఏంటి 3 పేజీలే అయినాయట కదా, అంటే తప్పుడు పనులు చేసిన వాళ్ళు లేకపోతే తప్పుగా మీకు కనిపించిన వాళ్ళు ముగ్గురేనా వైఎస్ఆర్సీపీలోని? లేదు వర్మ గారు, పేజ్ బై పేజ్ ఓపెన్ అవుతుంటుంది, దాంట్లో కంగారేం లేదు. అసలు ఎన్ని పేజీలు ఎవరో చెప్పట్లేదు. నేను చాలా డిబేట్లు అడిగాను, 200 పేజీలా, 300 పేజీలా, 500 పేజీలా, ఎన్ని పేజీల బుక్ అది? వర్మ గారు ఒక బుక్ లో ఎన్ని పేజెస్ ఉంటాయి? చాలా. లోకేష్ గారి చేతిలో బుక్ ఉంది కదా, లోకేష్ గారి చేతిలో ఒక బుక్ ఉంది కదా, బుక్ లో ఎన్ని పేజెస్ ఉంటాయి? కాదు కాదు, డైరీలో ఒక రకంగా ఉంటుంది, నోట్ బుక్ లో ఒక రకంగా ఉంటుంది. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ డైరీ అయితే మెయింటైన్ చేశారో అదే డైరీ, కొత్త డైరీ తీసుకురాలేదు. పబ్లిక్ ఏ డైరీ అయితే చూపించారో అదే డైరీ. 100 ఉంటాయా? సరే ఇంకా ఎన్నన్నా ఉండేవండి. తప్పు చేసిన వాళ్ళు ఇప్పుడు సార్ ఒకటి వర్మ గారు, ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు భయపడాలా? మీరే అన్నట్లు అంబటి రాంబాబు గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఈ స్టేట్మెంట్ 10 సార్లు పాస్ చేస్తున్నారు ఆయన, మా ఇంట్లో కుక్క కూడా భయపడదు అని. ఆ ఇంట్లో కుక్కను భయపడప్పుడు ఎవరు చెప్పలేదు సార్. అలానే కుక్కతో పోల్చుకోమని కూడా అంబటి రాంబాబు గారికి ఎవరు చెప్పట్లేదు. ఆయన తప్పు చేయకపోతే ఆయన కంగారు పడాల్సిన అవసరం లేదు కదా. ఈ రోజు సార్ నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ కొడాలి నాని గారు ఉన్నారు సార్ వాళ్ళ పార్టీలో. గతంలో ఆయన ఏ విధంగా మాట్లాడాడు, ఎంతెంత మాట్లాడాడు అందరికీ తెలుసు. బట్ కట్ చేస్తే ఈ రోజు ఏమైపోయాడంటే కనపడట్లేదు. అదే పార్టీలో అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఉన్నారు. గతంలో ఎంత పెద్ద యుద్ధం చేసి ఎన్ని బుల్లెట్లు తిప్పాడు అందరికీ తెలుసు. ఈ రోజు ఏమైపోయాడో ఎవరికి తెలియదు సార్. వాళ్ళ పార్టీ ఏమైపోయిందంటే సార్ చచ్చిన పాము అయిపోయింది. ఒకటి సార్ వర్మ గారు, వాళ్ళ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని పెట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో పొడిభుజంగా ఒక ఆత్మ బంధువుగా, ఒక మిత్రుడుగా, ఒక కుటుంబ సభ్యుడిగా నడిచిన వ్యక్తి పెద్ద తలకాయ విజయసాయి రెడ్డి గారు. ఆయనే పార్టీని వీడి పార్టీ నుంచి బయటకు వచ్చి మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, జగన్ ఎన్ని యాత్రలు చేసినా సరే ముఖ్యమంత్రి అవ్వడు, కూటమి కలిసినంత వరకు జగన్ ఏది అవ్వడు అని. ఇప్పుడు అదే ఆశ్చర్యం, ఆయన పాదయాత్ర చేయొద్దని చెప్పి ఈయన పాదయాత్ర మొదలెడుతున్నారట. మేబీ ఆయన పాదయాత్ర దేనికి చేస్తున్నాడో లేకుంటే చేస్తున్నాడో చేయట్లేదు మాకైతే తెలియదు, ఆ ఇన్ఫర్మేషన్ మాకైతే తెలియదు వర్మ గారు. అంటే నేనేమంటానంటే ఇక్కడ ఒకటే పాయింట్ వర్మ గారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి విజయసాయి రెడ్డి గారి కంటే అత్యంతంగా ఎవరికి తెలియదు, ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి 16 నెలలు జైలు జీవితం గడిపారు, అనేకమైన కేసుల్లో ఉన్నారు. అజయ్ అప్డేట్ వస్తుంది, జూన్ నుంచి పాదయాత్రకు సాయి రెడ్డి రెడీ. మేబీ సార్ అతనికి ఏం ఇంట్రెస్ట్ ఉందో మనకు తెలియదు.
ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడో తెలియదు, దేని పర్పస్ కోసం పాదయాత్ర చేస్తున్నాడో కూడా తెలియదు. నేను అనేది ఏంటంటే వర్మ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అత్యంతంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరికైనా బాగా తెలిసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది కేవలం విజయసాయి రెడ్డి గారు మాత్రమే. అలాంటి వ్యక్తి ఆ పార్టీని వీడి బయటకు వచ్చి వాళ్ళ పార్టీలో ఉన్న కోటరీ గురించి, వాళ్ళ పార్టీలో ఉన్న వ్యవస్థ గురించి మాట్లాడుతూ జగన్ జీవితంలో సీఎం అవడానికి మాట్లాడుతున్నాడని అర్థం ఏం చేసుకోవాలి మనం? సో ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరికి పట్టం కట్టున్నారు, ఎవరు పక్కన ఉన్నారో కూడా అందరికి అర్థమైపోయింది. కాబట్టి మాకు ఎటువంటి అనుమానాలు లేవు. ఈ రోజు మా యువనాయకుడు యువగలం పాదయాత్ర 3 సంవత్సరాలు సక్సెస్ఫుల్, పూర్తి 3 సంవత్సరాలు అయింది. ఆ యువగలం ఎఫెక్ట్ ఈ రోజు మీకు కూటమి అధికారంలోకి రావడం ఒక స్ట్రాంగ్ పిల్లర్ గా యువగలం కూడా సపోర్ట్ ఉంది ఆ రోజు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఎక్కువగా మేము లేని ప్రతిపక్షం గురించి మేము ఎక్కువగా మాట్లాడదలుచుకోవట్లేదు. ఓకే ఓకే రైట్. సురేష్, ఇదండి పాదయాత్ర గురించి మీరు ఏదో మాట్లాడారు, గంగారం అన్నారు, అవన్నారు, ఇవన్నారు. కట్ చేస్తే మీరు 11 సీట్లకు పరిమితమైపోయారు, వాళ్ళు అద్భుతమైన విజయాన్ని అందించారు, ఎక్కడికో వెళ్ళిపోయాడు లోకేష్ గారిని. మీరు అలా అనకపోతే ఇంత ఫైర్